ఆయిల్ పోసుకో, స్టవ్ వెలిగించుకో. హనీ అక్క, ఒకటి హనీ అక్క ఆమ్లెట్ చేసి చూస్తున్నా. ఓయ్ అక్క ఆమ్లెట్ చేస్తుంది, ఆయిల్ వేసుకుంటుంది. ఎవరి కోసం? నీకోసం హనీ అక్క ఆమ్లెట్ చేసిస్తుందా? ఇంకా మమ్మీ కోసం చేస్తున్నా నేను. సరే సరే, ఉట్టిగా అంటుంది. ఒర్రకు ఎందుకు కొడుతున్నావు? ఏదో ఉట్టిగా జోక్ అంటే పోయి ఇలా ఆయిల్ పోయి సరిపోతుంది. అట్లా అట్లా కొట్టు హనీ, అట్లా చేతిలో పలిగిపోతుంది రా హనీ గాడు. అట్లా కొడితే అట్లా కొట్టద్దు నాన్న. రావాలంటే అట్లనే. ఎవరన్నారు? వెరైటీ ఇదేదో కింద పడిపోతుంది. పడిపోదు మమ్మీ. అరే ఇదేంది ఇట్లా వెరైటీగా పడుతుందా? కింద పడుతుంది. సరిపోతుందా? నెక్స్ట్ ఉప్పు కారమా? ఫస్ట్ హ్యాండ్ వాష్ చేసుకుంటా. ఏం కాదు కాలని. ఏమైంది? సరే నేను నీకు వేరే చేసి ఏమైంది? నీకే చేస్తున్నా. నీకే పట్టి ఎక్కువ బాగుంటుంది. మంట ఎక్కువ పెట్టుకో. వద్దు మమ్మీ. అటు హనీ అక్కకి ఆమ్లెట్ వేయడం వచ్చేసింది. వావ్ హనీ గ్రేటే. నేను వేసేటప్పుడు చూస్తావు కదా, ఇటు సైడ్ కూడా ఉప్పు కారం వేసే బాగుంటుంది టేస్ట్. గ్రేటే, హనీ అక్కకు ఆమ్లెట్ చేయడం వచ్చేసింది. మస్తు వేస్తుంది కదా ఆమ్లెట్. సూపర్ సూపర్ అంటే సూపర్, చాలా బాగుంది. ప్లేట్ తీసే, మళ్ళీ ఒకసారి ఇటు తిప్పేసి. ఓకే తీసేసి. ఘోరంగా వచ్చింది. సూపర్, సర్కిల్ కదా పెట్టు కదా. అంటే నాకు వస్తుంది. సూపర్ చేసినావు. ఆమ్లెట్సా? నువ్వే చేసినావా? మస్తు చేసినావు. ముగ్గురికి 3. ఇదేవరికి 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 నాకు, ఇది బంటికి, ఇది కుట్టికి. వామ్మో, కారం పొడి ఏంది అంతగానే వేసినావు? కారం కాదా అది? కాదు, ఘోరంగా కారం. ఎంత కారం పొడి వేసినా దానికి డబల్ ఉప్పు వేసిన. అంతేనా? వామ్మో, ఘోరంగా కారం వేసినావు కదా. భయం అయితే అందని చూస్తేనే. నేనే టేస్ట్ చేయాలా? ఇటు చూడు, ఇటు చూడు, ఫోటో తీసుకుంటా. మీరు తినండి, చూస్తే ఎట్లా ఉందో. మీరు ఒక్కొక్కరిది ఒక్కొక్క టేస్ట్. బంటి తిను, ఇట్లా వచ్చి తిను కుట్టి. టేస్ట్ చూడండి ఎట్లుందో. నీ తిను. సరే తీసుకొని తినండి. బంటి రాని తిందురా. బంటి తిను, అవి ఆమ్లెట్ తిను. ఎట్లుంది? బాగుందా కుట్టి? కాలుతుందా? వేడిగుందిరా? నువ్వు తిను హాని, నీది నువ్వు తిను. సూపర్ ఉందా? అక్క తింటుంది. నీది నువ్వు చేసుకున్నావు కదా, అందుకే సూపర్ ఉంటుంది. బట్ నువ్వు తిను. చల్లగా తొందర పెట్టుకో, తొందర పెట్టుకో. చల్లగా పెట్టుకో పెట్టుకో పెట్టుకో. అవి సూపర్ ఉంది. ఎట్లుందో చెప్పు తొందరగా. కారం ఏడుందిరా, ఈడొక్కడు ఉన్నాడు. సరే వదిలే.